వచ్చే ఏడాది పొంగల్ రేస్ మరింత వేడెక్కనుంది. సంక్రాంతి రేసులో ఇప్పటికే చిరు, విశ్వంభర, వెంకీ, అనిల్ రావిపూడి సినిమాతో పాటు రవితేజ సినిమా కూడా ఉంది. ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్. కానీ అదే నెలలో రామ్ చరణ్, శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ 20న రానుండటంతో బాలయ్య సినిమా క్రిస్మస్ బరి నుండి తప్పుకుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఈసారి సీనియర్స్ వార్ ఫిక్స్ అయినట్టే. టాలీవుడ్ సీనియర్ హీరోలుగా చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ ఉన్నారు. వీరిలో ముగ్గురు బాక్సాఫీస్ వార్కు సై అంటున్నారు. కానీ నాగు మాత్రం ఈ రేసులో లేడు. పోయిన సంక్రాంతికి నాసామిరంగా అంటూ దూసుకొచ్చిన కింగ్ ఇప్పటివరకు మరో కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ధనుష్ కుబేరాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగ్. కానీ హీరోగా మాత్రం సినిమా చేయటం లేదు. మామూలుగా అయితే తన సినిమాలు సంక్రాంతి రేసులో ఉండేలా చూస్తుంటాడు కింగ్. కానీ ఈసారి మాత్రం చిరు, బాలయ్య, వెంకీ దూసుకొస్తున్నారు. రవితేజ రేసులో ఉన్నప్పటికీ ఈ ముగ్గురి మధ్య బాక్సాఫీస్ వార్ మాత్రం ఆసక్తికరంగా మారనుందనే చెప్పాలి.